ఈరోజు హైదరాబాద్ కమిషనర్ గౌరవనీయులు సివి ఆనంద్ గారి దగ్గరికి పెద్దలు ముషిరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి మా ఆత్మ బంధువు బీఆర్ఎస్ పార్టీలో ఏళ్ల తరబడి కేసీఆర్ గారి యొక్క సైనికుడిగా చిత్తశుద్ధితో పనిచేసినటువంటి బోరబండ బీఆర్ఎస్ మైనారిటీ డివిజన్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక ఉదంతాన్ని, ఆ తదనంతరం బోరబండ పోలీసులు అనుసరిస్తున్నటువంటి ఒక అనుచిత వైఖరిని ఇవాళ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే సర్దార్ ఆత్మహత్యకు కారకులైనరో వాళ్ళందరిపైన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళపైన చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలా. బోరబండ పోలీసులు మీనమేషాలు లెక్కబెడుతూ అసలైనటువంటి ఒక నిందితులను పట్టుకోకుండా ఇవాళ తాత్సారం చేస్తూ ఉన్నారు అని చెప్పని ఇవాళ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు చాలా సానుకూలంగా స్పందించినారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టపరమైనటువంటి ఒక చర్యలు చేపడతాము అని చెప్పినారు. మీడియా ద్వారా మేము గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రజలు కానీ తెలంగాణ సమాజానికి కానీ కొన్ని ముఖ్యమైనటువంటి ఒక విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. ఇది ఆత్మహత్య కాదు. సర్దార్ ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కనబడతా ఉందో ఇది ఆత్మహత్య కాదు, ప్రేరేపిత హత్య. ఇది సర్దార్ బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టట్లేడని చెప్పని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను బలహీనపరచాలనేటువంటి ఒక కుట్రతోటి సర్దార్ పార్టీ సర్దార్తో పాటు ఫయాజ్ ఖాన్ అని చెప్పని, తర్వాత కృష్ణమోహన్ అని చెప్పని, ఇంకా చాలామంది అక్కడ బోరబండ డివిజన్లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన పెద్ద ఎత్తున ఒక దాష్టికానికి దమనకాండకు ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు పాల్పడుతూ ఆ పాల్పడ్డటువంటి ఒక పర్యవసానమే మానసిక ఒత్తిడికి లోనై సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్దార్ను ఎంత చిత్రహింస పెట్టినారు అంటే తను చిన్న మెడికల్ హాల్ నడుపుకుంటాడు. ఆ నువ్వు పార్టీ మారుతావా, నీ మెడికల్ హాల్ మీద డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళతోటి రైడ్ చేయించాలనా అని చెప్పని డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ తోటి నిరంతరం ఆ మెడికల్ హాల్ పైన రైడ్లు చేయించి ఆ మెడికల్ హాల్లో ఏదో ఎక్స్పైరీ మందులు అమ్ముతున్నారు, లేకపోతే అమ్మగూడని మందులు అమ్ముతున్నారు అని చెప్పిన చిన్న బస్తీలో ఆ మెడికల్ హాల్ను బదనాం చేసి ఆ మెడికల్ హాల్ బిజినెస్ అంతా కూడా దెబ్బకొట్టినారు. రెండవది, చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటే ఆ చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరో కొద్దో గొప్ప పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటే సర్దార్కు కనుక మీరు ఆర్థికంగా సహాయం చేస్తే మీ భరతం అని చెప్పని వాళ్ళు ఒత్తిడి పెట్టడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టకపోవడంతో ఆ రకంగా నష్టపోయినాడు. మూడవ ముఖ్యం ఏంటంటే ఆర్థికంగా నష్టపోయింది సరిపోకుండా ఇవాళ ఆయన చిన్న ఇల్లు ఆ బోరబండలో చూసినట్టయితే ఎవరిది రెగ్యులర్ హౌజో, ఎవరిది ఇర్రెగ్యులర్ హౌజో, ఎవరిది పర్మిటెడ్ హౌజో, ఎవరిది అన్పర్మిటెడ్ హౌజో తెలియదు. ఇట్లా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక స్లమ్స్లో కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుంది. రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చినామని చెప్పని ఒక ఫ్రాడ్యులెంట్ కాగితాలు ముందుకు పట్టుకొచ్చి జిహెచ్ఎంసీ అధికారులు దాదాపు వందలాది మంది పోలీసులు వచ్చి తన రక్తంతో చెమటతో కట్టుకున్నటువంటి ఒక ఇల్లును పాశవికంగా కూల్చివేసినారు. మొదలేమో నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ విత్డ్రా కావాలంటే పార్టీలో జాయిన్ కావాలన్నారు. నేను పార్టీలో జాయిన్ కానంటప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులను తోలుబొమ్మలుగా చేసుకొని ఆ ఇల్లును కూల్చివేసిన ఒక పరిస్థితి. మొత్తానికి మానసికంగా ఒత్తిడికి గురైపోయి పాపం సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ప్రభుత్వ హత్య. ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ హత్య, జిహెచ్ఎంసీ వాళ్ళ హత్య. 150 మంది పోలీసులు వచ్చి ఎవరైతే ఆ ఇల్లు కూలుస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించినరో, కూల్చడానికి మద్దతు తెలిపినరో వాళ్ళందరూ కలిసి సర్దార్ను హత్య చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మా సర్దార్ గారి యొక్క సతీమణి, వారి అమ్మ, తర్వాత చిన్న పిల్లలు, తల్లిదండ్రులు అందరం కలిసి మేము ఈరోజు కమిషనర్ గారిని కలిసినాం. ధర్మం గెలవాలా అని చెప్పని, న్యాయం గెలవాలని చెప్పని, సర్దార్కు న్యాయం చేయాలని చెప్పని మేము చేతులెత్తి నమస్కారం చేసి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసినాం. ఇవాళ మీకు స్పొరాడిక్గా ఇదొక ఇన్సిడెంట్గా కనబడుతుందేమో,
గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో ఇదే తతంగా కనబడతా ఉంది. జిహెచ్ఎంసీలతోటి నోటీసులు ఇప్పియాలా, నోటీసులు కనుక విడ్డ్రా కావాలంటే పార్టీలు మారాలా, లేకపోయినట్టయితే మేము ఇండ్లు కూల్చివేస్తామని చెప్పని ఒక కొత్త డ్రామా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టుగా నాయకులు చేపడతా ఉన్నారు. ఈ చిల్లర ప్రయత్నాల వల్ల బీఆర్ఎస్ను బలహీనపరచిన విషయాన్ని కూడా దయచేసి వాళ్ళు తెలుసుకోవాలా. ఖాస్ తౌర్ సే సర్దార్ ఫ్యామిలీకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. సర్దార్కు న్యాయం జరిగే వరకు, నిందితులను పట్టుకునేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయాన్ని మేము మీడియా సమక్షంలో వాళ్ళకు కూడా ఆశ్వాసనిస్తూ ఉన్నాం, ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి తోలుబొమ్మలుగా మారిపోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోయేటువంటి ఒక పరిస్థితికి రావడం అనేటువంటిది ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా దాష్టికంగా వ్యవహరిస్తుండటానికి నిదర్శనం. దయచేసి ఇటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, నరసింహారెడ్డి అని చెప్పని ఈయన పెద్ద మనిషి, రహమత్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఆయన శ్రీధర్ రావు అని చెప్పని సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన పెద్ద మనిషి. ఆయన దగ్గర ఏదో సెంటరింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు ఏదో వారికి బాకీ ఉన్నారట. ఆ బాకీ నాకు డబ్బులు ఇవ్వమండి అన్నట్టు ఒక పాపానికి రాత్రిపూట ఫోన్ చేసి ఆయన బెదిరించినారు. ఆ వీడియోలో ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో శ్రీధర్ రావు గారు బెదిరించినారు. నేను మాగంటి గోపీనాథ్ గారిని ఏ రకంగానైతే పూజలు చేసి, క్షుద్ర పూజలు చేసి, ఆయన కిడ్నీలు ఖరాబ్ చేసి నేను ఏ రకంగానైతే చంపినానో నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పని అతన్ని బెదిరించినారు. కాబట్టి మా పార్టీ శాసనసభ్యుడి పైన, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి పైన ఈ రకమైనటువంటి ఒక తప్పుడు కూతలు ఊసి చంపినా అని చెప్పని, క్షుద్ర పూజలు చేసిన అన్నటువంటి ఒక శ్రీధర్ రావు పైన కూడా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పని కమిషనర్ గారి దృష్టికి ఈ రెండు వేరు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయి న్యాయం తప్పనిసరిగా అటు నరసింహారెడ్డి గారు కానీ, మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి కానీ, అదేవిధంగా సర్దార్ గారికి కానీ తప్పనిసరిగా చేయాలని చెప్పని మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.